ఇంతకీ ఈ బ్రోకర్ మహాశయుడు ఎక్కడా? ఉన్నానే, ఇక్కడే ఉన్నాను. నువ్వు ఎదిరింటి సుబ్బారావు పెళ్ళంతో లేచిపోయినట్లు నాకు కలొచ్చిందిరా. నేను లేచిపోయినట్టు నువ్వు కలకంటే తప్పు రాదలవుతుంది. ఆయన ఇవాళ రేపు లేపేసే ఆడవాళ్ళు కానీ లేసొచ్చే ఆడవాళ్ళు ఎక్కడున్నారు? నువ్వు ఇలాగే ఇసుకించావంటే నీ మీద గృహహింస కేసు పెడతా. ముందు ఫోన్ పెట్టాయి. నమస్తే మేడం. రండి మేడం, రండి రండి. ఎవరిని తిడుతున్నావు ఫోన్లో? మా ఆవిడ మేడం. దానికి అనుమానం ఎక్కువ. బయటికి వెళ్ళి అనుమానమే, బాత్రూమ్కి వెళ్ళి అనుమానమే. అంతెందుకు మేడం, దాన్ని తప్ప టీవీలో యాంకర్ చూసిన అనుమానమే. చచ్చిపోతున్నాను మేడం. ఇంటికి వెళ్ళాలంటే జైలుకి వెళ్ళినట్టు అనిపిస్తుంది మేడం. ప్రెసెంట్ జనరేషన్ పెళ్ళాలి ఇలాగే ఉన్నారయ్యా. మొగుడేమన్నా ఒక్క మాట అంటే చాలు మహిళా సంఘాలకు చెప్పేస్తున్నారు. మేడం, మీకు ఈ మహిళా సంఘాలకి కూడా నమస్కారం. మేడం, నేను చెప్పిన ఇల్లు ఇదే. ఓనర్ ఎన్ఆర్ఐ, ఇక్కడ ఉండడు. ఇక్కడ ఉన్నంతకాలం మీరే ఇంటికి ఓనర్. అయితే ఇల్లు అమ్మేసుకోవచ్చా? సొంత ఇంట్లో నీట్గా చూసుకుంటారని చెప్పాను మేడం. నీ టార్చర్ స్టోరీల తర్వాత విన్నాం గానీ ముందు ఇల్లు చూపించు పదా. మేడం రండి మేడం. మేడం, ఇది హాలు చూసారా ఎంత విశాలంగా ఉందో? మీకు కరెక్ట్గా సూట్ అవుతుంది మేడం. నువ్వు ఉండవే, అది బెడ్రూమ్ అండి. ఎవరినిరా బెడ్రూమ్ లోకి పదమంటున్నావు? పార్టీ పదా బెడ్రూమ్ లోకి. ఎవర్రా అది నిన్ను బెడ్రూమ్ లోకి పిలుస్తుంది? కొంపతీసి ఇల్లు చూపించే పని మానేసి చిన్నిల్లే ఉన్న పెట్టావేంటి? హలో హలో హలో. ఎందుకు మేడం నా బతుకుని జట్కా బండెక్కిస్తారు? అట్లుంటది మా ఆడోళ్ళతోని. డెలికేట్ మైండ్ మాది అసలే. సర్లే గాని ఇంతకు ముందు ఇంట్లో ఎవరైనా ఉండేవారా లేదా అసలు? ఎందుకు లేదు మేడం, అరుంధతి చంద్రకళ బాగ్మతి తిరుపు. నువ్వు చెప్పేది మనుషుల పేర్లా లేక దయ్యాల పేర్లా? మనుషుల పేర్లే మేడం. మేడం 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 ఆ రూమ్లో ఓనర్ గా సామాన్లు ఉన్నాయి. ఆ రూమ్ వాడకండి మేడం. ఇదే మా ముగ్గురికి ఎక్కువ, ఇంకా అదెందుకు? ముగ్గురు ఎవరు మేడం? రియా, జోరో, నేను. ఓ, రియా, జోరో ఇక్కడ. రియా, జోరో ఇక్కడ. మమ్మీ ఇక్కడ మంచి వ్యూ ఉంది. జరత కలిసి మనం ఇక్కడే ఉందాం మమ్మీ. మేడం, పాపకి ఇల్లు బాగా నచ్చినట్టుంది. మీరు ఒప్పుకుంటే ఓనర్తో మాట్లాడతా. సరే, మీరు సాయంత్రం వచ్చి అడ్వాన్స్ తీసుకెళ్ళండి. ఓకే మ్యామ్, ఓకే. జిడ్డు, నీ పెళ్ళాం జాగ్రత్త. ముందు మీరు జాగ్రత్త. కంగ్రాచులేషన్ సార్. అతి తక్కువ టైంలోనే ఇంత పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా ప్రమోట్ అయ్యారు. హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? వెల్, వాట్ డూ ఐ సే? ఇది నా కేపబిలిటీస్ని, నా హార్డ్ వర్క్ని గుర్తించి మేనేజ్మెంట్ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నాను. బట్ ఎస్, ఐడ్ లైక్ టు యాడ్, ఐల్ డూ మై లెవెల్ బెస్ట్ టు లివ్ అప్ టు దర్ ఎక్స్పెక్టేషన్స్. మీరు చైర్మన్ గారి కూతురుతో రిలేషన్లో ఉన్నందుకే మీకు ఈ ప్రమోషన్ వచ్చిందని బయట రూమర్స్ ఉన్నాయి. దీనికి మీరేమంటారు? అందుకోసమే మీ వైఫ్ కూతురు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారనుకుంటున్నారు. దీనిపై మీ కామెంట్? Gentlemen, I would rather not answer these silly questions. Thank you so much for coming. Please stay back for lunch, will you? చెత్తనా కొడుకులు. This is the day I waited all my life for. ఇదంతా సంజన వల్లే. దాన్ని వదలను. కూల్ డౌన్ అరవింద్. పీపుల్ విల్ సే 100 థింగ్స్. అన్నీ పట్టించుకుంటే ఎలా? లేదు టీనా, లేదు. దిస్ హ్యాస్ టు స్టాప్. నేను ఎంత ఎత్తుకెదిగితే ఈ ప్రాబ్లం నన్ను అంతలా వెంటాడుతుంది. నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలంటే తను కరెక్ట్ కాదని ప్రూవ్ చేయాలి. దానికి పాప నా దగ్గరికి రావాలి. And I'll make that happen. ఎంత పెద్దదైపోయింది రియా. రియా,
See what I got for you? ఏం చెప్పాలి? థ్యాంక్ యూ. Oh, you're welcome. సంజన, నువ్వు వైజాగ్ షిఫ్ట్ అయిన తర్వాత వేరే చోట ఉండడం ఏంటి? మన ఇల్లు ఉందిగా. ఎక్కడుంటే ఏంటంటే మిమ్మల్ని చూడాలి అనిపించింది, అందుకే వచ్చేసా. సో హౌ ఇస్ ఎవ్రీథింగ్? అండ్ రియా, ఏ క్లాస్ లో ఉన్నావమ్మా? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. బిగ్ గర్ల్. అరవింద్ ఎక్కడా? అరవింద్ నేను కలిసి ఉండట్లేదు. ఏమైంది? సరే, నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు. కానీ నేను మాత్రం నీకు విషయం చెప్పాలి. మీరు వెళ్ళాక ఓ 2 yearsకి ఒక అతను మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాడు. వీళ్ళు నీకు తెలుసా? తెలుసు, కానీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు. మరి ఇప్పుడు ఎక్కడున్నారో తెలీదు. అయినా వాళ్ళతో నీకేం పని? ఏయ్! అది నీకు అనవసరమైన విషయం, మర్యాదగా చెప్పు, లేకపోతే చస్తావు. వాళ్ళు ఎప్పుడైనా నన్ను కలిస్తే నువ్వు ఎవరనేది చెప్పాలి కదా. వాళ్ళ దగ్గర నా కూతురుందని చెప్పు. అతని వాలకం చూస్తే వాడేదో పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చినట్టు అనిపించింది. అందుకే నేను కూడా అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ ఇది జరిగిన 2 daysలో టీవీలో ఒక న్యూస్ చూశాను. మతి స్థిమితం కోల్పోయిన స్థితిలో ఓ వ్యక్తి మెంటల్ అసైలం నుంచి తప్పించుకొని ఇద్దరిని చంపి తన ఇంట్లోనే పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన విశాఖ శివారు ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది అతని గురించి మీకు ఇన్ఫార్మ్ చేద్దామని. చాలా ట్రై చేశాను కూడా, కానీ మీ ఫోన్ నెంబర్ దొరకలేదు. అయినా అది జరిగి కూడా 2 years అయిపోయింది. ఇప్పుడు ఇలా కలిసేసరికి చెప్పాలనిపించింది చెప్పాను. రియా, ఇంకొంచెం తింటావా? సరే ఆంటీ, బయలుదేరతాము. ఈ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఫైల్ చేసేసావా? ఈ కేసు మనకి చాలా ఇంపార్టెంట్. అవును సార్. గుడ్ మార్నింగ్ సార్. అంతా సెట్ చేసేసాను. పాప కస్టడీ మనకే దక్కుతుంది. అవసరమైతే జడ్జెస్ని కూడా మేనేజ్ చేయి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, పాప మాత్రం మనకే దక్కాలి. షూర్ సార్. కేస్ నెంబర్ 47/3 అరవింద్ వర్సెస్ సంజన, కస్టడీ కేస్ ఆఫ్ బేబీ రియా వర్సెస్. కైండ్లీ ఫాలో ద ప్రొసీడింగ్స్. యువర్ ఆనర్, అరవింద్ గారు సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి, ఫైనాన్షియల్గా కూడా బాగా స్థిరపడ్డారు. కాబట్టి పాపకి సరైన ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇప్పించగలరు, మంచి భవిష్యత్తును కూడా అందించగలరు. సో పాప కస్టడీని అరవింద్ గారికే ఇప్పించమని కోర్టు వారిని కోరుతున్నారు.